హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో 2025 స్టార్ట్ అయిపోయింది. సో చాలామందికి డౌట్స్ ఏంటంటే మనకు ఈ ఇయర్లో అంటే అప్కమింగ్ మంత్స్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటాయా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ అలాగే డెవలప్మెంట్ కానీ అని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో జనరల్గా ఎవరైతే ఫ్రెషర్స్ అయితే ఉన్నారో అంటే టెస్టింగ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ మాన్యువల్ టెస్టింగ్ ప్లస్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా నేర్చుకుంటే చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటున్నానంటే మనకు ఆటోమేషన్ చూసుకున్నారనుకోండి, సెలీనియం కానీ పైథాన్ కానీ రెండు నేర్చుకోండి. సో జనరల్గా మనకు ఇప్పుడు చాలా కంపెనీస్లో మనకు వెబ్ అప్లికేషన్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. సో మనకు ఈకామర్స్ కానీ, మెడికల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అలాగే బ్యాంకింగ్కి సంబంధించి కానీ సో వీటిని ఆటోమేట్ చేయాలనుకోండి, మీరు సెలీనియం నేర్చుకుంటే ఈజీగా ఆటోమేట్ చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మాన్యువల్ టెస్టింగ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు జస్ట్ ఇది కూడా యాడ్ చేసుకోండి, మీకు కంపల్సరీగా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే మీరు సెలీనియం నేర్చుకొని నెక్స్ట్ పైథాన్ కానీ అలాగే మనకు డేటాబేస్ కాన్ఫిగరేషన్ సంబంధించి డేటాబేస్ని ఏ విధంగా కాల్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలి, సో ఇలాంటి చిన్న చిన్న టాస్కులు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారనుకోండి, మీ రెజ్యూమ్లో యాడ్ చేయగానే కంపల్సరీగా మీకు కాల్స్ అయితే వస్తాయి. సో ప్రస్తుతానికైతే ఇదండి, మనకు వచ్చే అప్కమింగ్ 1 or 2 monthsలో మీకు కాల్స్ అయితే ఉంటాయి. సో ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే మీరు ఇప్పుడు మనకు ఆటోమేషన్ సంబంధించి మీరు ఆల్రెడీ మీరు నేర్చుకున్న వాళ్ళైతే పర్లేదు, మీరు రెజ్యూమ్ పెట్టి ఇప్పటి నుంచి ట్రై చేయొచ్చు. సో లేదు ఇప్పటి నుంచి ఫ్రెషర్స్గా ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా టాపిక్స్ ఉన్నా కానీ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించి ఏదైతే టాపిక్స్ కానీ అలాగే మనకు టెస్టింగ్ సంబంధించి కానీ అన్ని వీడియోస్ అయితే నేను చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.